స్వామి పరిపూర్ణానంద చెప్పినట్లు సమాజం మనకేమిచ్చిందని కాకుండా సమాజానికి మనం ఏం చేస్తున్నామనే ఆలోచన చాలా గొప్పదన్నారు నటుడు కాంగ్రెస్ నేత చిరంజీవి. కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తిలో విశ్వశాంతి కళ్యాణం కోసం చేస్తున్న యాగంలో చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. రాజగోపుర నిర్మాణాన్ని నవయుగ నిర్మాణ సంస్థ పూర్తి చేసిన తీరు అద్భుతమన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు చిరంజీవి. శ్రీపీఠం వ్యవస్థాపకులు అభినవ స్వామి వివేకానంద ఎంతోమంది యువకులకు స్ఫూర్తి ప్రదాత పూజ్యులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారికి, అలాగే అవధాన కళారత్న శ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారికి, అలాగే పెద్దలు పండితులు ఆమంచి సుధాకర్ స్వామి గారికి, నవయుగ చైర్మన్, నా మిత్రులు, మా శ్రేయోభిలాషి, నేను అత్యంత అమితంగా అభిమానించే వ్యక్తి శ్రీ చింతా విశ్వేశ్వరరావు గారికి, అలాగే నాకు సోదర సమానులు వారి పుత్రులు శ్రీధర్, శశిధర్, వారి సతీమణులకు, వారి కుటుంబ సభ్యులకు, విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, పండితులకు, ప్రత్యేకించి నా అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ కేవలం నా మనసంతా కృతజ్ఞతతో నిండిపోయి ఉంది. కొన్ని నెలల క్రితం, 2 నెలల క్రితం అనుకుంటాను, విశ్వేశ్వర గారు ఫోన్ చేసి ఇలాగా రాజగోపురం నిర్మిస్తున్నాను, ఆ విషయం మీకు తెలుసు, శ్రీకాళహస్తిలో మీరు మీ సతీమణితోటి వచ్చి యాగంలో కూర్చోవాలి ఒకరోజు అని అన్నప్పుడు అది ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ శివుడే నాకు ఈ ఆహ్వానం పలుకుతున్నట్లుగా, రా అని పిలిచినట్టుగా అనిపించింది. ఈ రోజునటువంటి ఈ నవీన ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన కృషి పట్టుదల పునాదులుగా వారు ఈ రోజున ఈ రాజగోపురం ఇంత అత్యద్భుతంగా మళ్ళీ గర్వంగా నిలబడి ఈ యొక్క పట్టణానికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి, చెప్పాలంటే దక్షిణ భారతదేశానికి ఒక గొప్పగా ఒక ల్యాండ్ మార్క్గా ఉంది అంటే కనుక నేను సభాముఖంగా అంటున్నాను, అతిశయోక్తి అనుకోకపోతే ఆయన మళ్ళీ అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా ఉన్నారు. పరిపూర్ణానంద స్వామిగారు చెప్పినట్లుగా నాకు ఈ సొసైటీ ఏమిటి, ఈ సమాజం నాకేమిటి చేసింది అనే దానికి, నేను ఈ సమాజానికి ఏమి సత్సంకల్పం ఆలోచనే ఆయన చేత ఈ రోజున ఈ రాజగోపురం నిర్మించడానికి దోహదపడుతుంది.